అండి నేను మీ అంజలి కిసరా. అందరూ ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే తొలి ఏకాదశి అండి. అయితే తొలి ఏకాదశిని శయన ఏకాదశి కూడా అంటారండి. అయితే నేను ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను, ఏం ప్రసాదాలు పెట్టాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందుగా పొద్దున్నే లేచి నేనైతే గుమ్మం ముందైతే ముగ్గు పెట్టేసుకున్నానండి. ప్రతిరోజు మనకి కంపల్సరీగా ముగ్గు అయితే పెట్టేసుకోవాలి కదండి. ఈరోజు పండగ కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్గా అయితే ముగ్గు పెట్టుకున్నాను. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తలస్నానాలు అయితే చేసేసి పూజకి ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నానండి. అయితే నేను ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను. ఈరోజు ఏకాదశి కదండి, ప్రత్యేకంగా విష్ణుమూర్తిని అయితే మనం ప్రత్యేకంగా అయితే పూజిస్తాము. విష్ణు సహస్రనామం చదువుకోవటం కానీ, లేదంటే గోవింద నామాలు చదువుకోవటం కానీ, లేకపోతే రాముల వారి సంబంధించిన ఏదైనా ఒక శ్లోకాన్ని అయితే చదువుకోవటం మంచిదండి. ఈరోజైతే ఇక్కడ బుక్లో చూసుకొని విష్ణు సహస్రనామం అయితే చదువుకున్నానండి. అలాగే గోవింద నామాలు చదువుకున్నాను. అలాగే రాముల వారి కీర్తన కూడా ఒకటి పాడుకున్నానండి. మనకి బుక్ చదవటం వస్తే బుక్లో అయినా చదువుకోవచ్చండి, లేదంటే మనకి టీవీలో కానీ ఫోనుల్లో కానీ పెట్టుకొని అయినా సరే మనం వినొచ్చు. వింటూ అయినా సరే పూజ చేసుకోవచ్చండి. మనం ఏకాదశి అంటే 11 అంటే 11 నెంబర్ వస్తుంది. ఈ రోజు నుండి ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి అయితే వస్తుందండి. అంటే మనకి ఈ రోజు నుండి అయితే విష్ణుమూర్తి 4 నెలల పాటు నిద్రలో ఉంటారంటండి. ఈ 4 నెలలు నిద్ర అనేది స్వామివారికి ఒక్కరోజు నిద్ర కింద ఉంటుందండి. అయితే ఈ రోజు నుండి కరెక్ట్గా 4 నెలలు అంటే ముక్కోటి ఏకాదశి వరకు అయితే మనకి స్వామివారు నిద్రలో ఉంటారండి. మనకి ముక్కోటి ఏకాదశి రోజు నుండి అయితే మనకి దక్షిణాయనం నుంచి మళ్ళీ ఉత్తరాయణంకి అయితే మారుతుందండి. అయితే ఈ తొలి ఏకాదశి రోజైతే చాలామంది ఉపవాసాలు పూజలు అవి కూడా చేసుకుంటుంటారండి. అయితే ఈ ఏకాదశి ఉపవాసం అయితే మాత్రం రేపు ఉదయం వరకు అయితే ఉపవాసం ఉండాలండి. మళ్ళీ రేపు ఉదయం పూజ చేసుకున్నాక అప్పుడు ప్రసాదం వండుకొని అయితే తినాలండి. అప్పుడు కలిగిన వాళ్ళైతే నిష్టగానే ఉంటారండి. ఉండలేని వాళ్ళైతే కొంతమంది ఫ్రూట్స్ కానీ పాలు కానీ అలాంటివి అయితే తీసుకొని ఉండొచ్చండి. అయితే నేను ఇక్కడ విష్ణు సహస్రనామం చదువుకున్నాక గోవింద నామాలు కూడా చదువుకుంటున్నాను. భక్తవత్సల గోవింద, భాగవతప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెల శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నవనీత చోర గోవింద, పశుధన పాలక గోవింద, పశుడు పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, సరిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవప్రియ గోవింద, ప్రత్యపూర్ణ గోవింద, మధుసూదన హరి గోవింద, రామనసింహ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వామన పురాణ గోవింద, బలరామానుజ గోవింద, గోపికల్పధర గోవింద, విష్ణుమానప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, చిత్తజనపాలక గోవింద, దరిద్రజన పోషక గోవింద, దశసంవత్సరాల గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, అనాథరక్షణ గోవింద, పద్మాంగల గోవింద, శరణాగత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమల దయాక్ష గోవింద, కమిత మలపద. అయితే ఇక్కడ వీడియో అయితే చాలా ఫాస్ట్గా పెట్టేశానండి, అందుకే అంత స్పీడ్గా ఉంది వాయిస్ అయితే. ఈరోజు ప్రసాదాలు అయితే మాకు ప్రత్యేకంగా చేసేవైతే గుగ్గిళ్ళు అండి. అంటే శనగలు ఉడకబెట్టేసి గుగ్గిళ్ళు చేస్తారండి. అలాగే మాకు పేలపిండి అంటే జొన్నలతోటి పేలపిండి చేస్తారండి. అంటే అది చేయటం రాలేదు, అందుకు నేను ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నానండి. అలాగే ప్రతి సంవత్సరం ప్యాకెట్స్ అయితే కొనుక్కుంటాను. అలాగే కంపల్సరీ ఈరోజైతే సద్దబూరెలు కూడా చేసుకుంటారండి. మా కళ్ళు అయితే సద్దలు జొన్నలు ఇవి ఉంటుంటాయి కదా, అంత ముందు రోజుల్లో మా అమ్మ వాళ్ళు అయితే కంపల్సరీగా తొలే కాసి అంటే బూరెలు అయితే కంపల్సరీ చేస్తారండి. అంటే సంవత్సరంలో ఫస్ట్ వచ్చే పండగ కదా, అంటే ఈ పండగకి బూరెలు చేస్తే బూరెలు పొంగుతాయి కదా, అలాగే జీవితం కూడా అలాగా బాగుంటుంది అని చెప్పేసి అయితే పెద్దవాళ్ళ నమ్మకం అండి. అలాగే జొన్నలతోటి పేలపిండి అయితే తయారు చేసుకుంటారు. పండగకైతే కంపల్సరీగా చేసుకునేవి బూరెలు, అలాగే గుగ్గిళ్ళు, అలాగే పేలపిండి కంపల్సరీ చేసుకుంటారండి. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. ప్రసాదాలు కూడా మంచిగా బాగా అనిపించింది నాకు. కంపల్సరీగా ఈరోజైతే గుడికైతే వెళ్తారండి అందరూ.
మనకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి కానీ రాముల వారి గుడి కానీ ఏది ఉన్నా సరే అక్కడికైతే వెళ్తే మంచిదండి. మేము అలాగే వెళ్ళాము. మాకు దగ్గరలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉందండి, అక్కడికైతే వెళ్ళాము. గుడి మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ గుడి అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అలాగే మంచిగా అర్చన చేయించుకొని తీర్థ ప్రసాదాలు అవి తీసుకొని మంచిగా అయితే బయటకు వచ్చామండి. పక్కనే ఇంకా రాముల వారి గుడి ఇవన్నీ కూడా ఉన్నాయండి. పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అక్కడ. ఈరోజైతే గుళ్ళో చాలామంది విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు ఇవన్నీ అయితే చదువుకుంటున్నారు. వీలైతే ఇంట్లో చదువుకోవచ్చండి, లేదంటే ఇలా గుడికొచ్చి 4-5 కలిసి ఇలాగా గుళ్ళో అయినా చదువుకోవచ్చు. వచ్చామనుకోండి అన్ని దేవుళ్ళని అయితే చూడొచ్చండి మనం ఇక్కడ. ఇదైతే మియాపూర్ హెచ్ఎంటి కాలనీలో అయితే ఉంటుందండి. అయితే ఇదిగోండి ఇక్కడ స్వామివారు అయితే పడుకున్నట్టు ఇక్కడ విగ్రహం అయితే ఉంచారండి స్వామివారిది. ఇక్కడ పూజారి గారు చెప్తున్నారు ఈ రోజు నుండి మళ్ళీ ముక్కోటి ఏకాదశి వరకు అయితే స్వామివారు నిద్రలో ఉంటారు అని అయితే స్వామివారు అయితే చెప్తున్నారు పూజారి గారు. పెట్టడం అయితే చాలా బాగుందండి, అందరికీ బాగా అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నారు పూజారి గారు. అయితే అలాగే పక్కనే శివుడిది కూడా ఉందండి, చాలా బాగా అనిపించింది. ఈ గుళ్ళో అయితే శివయ్య ఉన్నారు, అలాగే రాముల వారు ఉన్నారు, అలాగే రాజేశ్వరి అమ్మవారు విగ్రహం ఉంది, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది మాకు. ఈరోజైతే జనాలు అయితే చాలామంది ఉన్నారండి. ఈరోజు పండగ కదా, అందుకే చాలామంది జనాలు అయితే వచ్చారు. అయితే ఓకేనండి, ఈరోజైతే మంచిగా పూజ చేసుకున్నాను నేను. అలాగే దేవుడికి దగ్గరకు కూడా వెళ్ళొచ్చాను. అయితే మీరందరూ ఎలా పూజ చేసుకున్నారు, ఏం చేశారు ప్రసాదాలు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. నేను వీడియో పెట్టగానే అయితే మీరు వీడియో చూడగలుగుతారు. అయితే మీరు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అయితే కొంతమంది మన హోమ్ టూర్ కూడా అడుగుతున్నారండి, అయితే వాళ్ళ కోసం తప్పకుండా అయితే పెడతాను. అయితే కొంచెం టైం పడుతుందండి. ఓకేనండి, వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.